ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరు మనోభావాలు కూడా దెబ్బతీయడానికైతే కాదు. సో ఎవరు కూడా ఈ వీడియోని అయితే సీరియస్ గా తీసుకోవద్దు. ఈ షార్ట్ లో గనక మనం గమనించినట్లయితే ఇది ఒక హీరో ఇంట్రొడక్షన్ సీన్. అండ్ ఈ సీన్ లో గనక మనం కరెక్ట్ గా చూసినట్లయితే గుర్రాల మధ్యలో గానీ అండ్ ఈ గుర్రాల వెనకాల గానీ ఎవ్వరు కూడా ఉండరు. కానీ సడన్ గా షాట్ చేంజ్ అయ్యేసరికి గుర్రాల మధ్యలోకి మన హీరో అయితే వచ్చేస్తాడు. అండ్ అదే షాట్ లో గనక మనం గమనించినట్లయితే హీరో గుర్రాల కంటే వేగంగా పరిగెడుతున్నాడు. కానీ వాటికన్నా వేగంగా పరిగెత్తుకుంటూ రావడం అన్నది అసాధ్యం. ఎందుకంటే గుర్రాలు మనుషుల కన్నా చాలా ఫాస్ట్. ఈ షాట్లో ఈ స్కూల్ వాళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి రాయమని చెప్తారు. అండ్ ఆ పదం కూడా కరెక్ట్గా యూజ్ చేస్తారు, రవీంద్రనాథ్ ఠాగూర్ అని. కానీ లక్కీ మాత్రం ఠాగూర్ మూవీ గురించి అయితే రాస్తాడు. పైగా వాళ్ళ నాన్న అడిగినప్పుడు కూడా వీడు కేవలం ఠాగూర్ గురించి మాత్రమే రాయమన్నారు అని అయితే చెప్తాడు. ఈ షాట్లో లక్కీ ఫైట్ చేయడం వల్ల తన షర్ట్ అనేది పూర్తిగా చినిగిపోతుంది. కానీ మనం సరిగ్గా గమనిస్తే తన షర్ట్ చిరిగేది ఈ ప్లేస్లో. కానీ తన ఇంటికి వచ్చాక మనం చూసినట్లయితే తన షర్ట్ యొక్క చిరుగు అనేది ఈ ప్లేస్కి మారిపోతుంది. ఈ షాట్లో మనం గమనించినట్లయితే లక్కీ పిల్లాన్ని కేవలం ఒక చేత్తో పైకైతే విసిరేస్తాడు. పైగా ఆ పిల్లాడు బస్పై పడిన తర్వాత కూడా తను చాలా సేఫ్గా ఉంటాడు, తనకేమీ కాదు. అసలు సింగిల్ హ్యాండ్తో ఇంత బరువున్న పిల్లాన్ని పైకి విసరడం అనేది అసాధ్యం. ఈ షాట్లో కనుక మనం గమనించినట్లయితే రామ్ టీ కప్ని వదిలేసినప్పుడు లక్కీ దాన్ని క్యాచ్ చేస్తాడు. కానీ ఆ కప్ నిండా టీ ఉంటుంది. అది అంత ఎత్తు నుంచి పడినప్పుడు లక్కీ దాన్ని క్యాచ్ పెట్టినా సరే ఆ టీ అనేది కిందకైతే ఒలిగే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పైనుంచి పడినప్పుడు అంత ఫోర్స్ అయితే దాని మీద ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే అసలు ఆ టీ కప్లోంచి ఒక్క చుక్క టీ కూడా కింద అయితే ఒలగదు. ఈ మూవీ మొత్తంలో స్పందన క్యారెక్టర్ మనకి ఇంట్రడ్యూస్ అయినప్పుడు తన క్యారెక్టర్ అనేది అసలు ఎక్స్ప్రెషన్స్ లేకుండానే ఉంటుంది. తను ఒక్కదే కాదు, తన ఫ్యామిలీ మొత్తం కూడా ఇదే రకంగా ఉంటుంది. అసలు ప్రపంచంలో ఎవడైనా ఇలా ఉంటాడా? సరే అలాగే ఉంది అనుకుందాం. కానీ 20 ఏళ్ల పాటు అలా ఉండి కేవలం 10 డేస్లో ఒకడొచ్చి మారిస్తే మారిపోతుందా? ఈ షాట్లో కనుక మనం గమనించినట్లయితే స్పందన నడుస్తూ వస్తున్నప్పుడు ఈ ప్లేస్లో ఆగుతుంది. అండ్ అక్కడ కనుక మనం చూసినట్లయితే ఎటువంటి స్వరంగం టైపు ఉండదు. కానీ నెక్స్ట్ షాట్లో కెమెరా యాంగిల్ చేంజ్ అయ్యేసరికి ఆ ప్లేస్లో ఈ స్వరంగం అయితే ఏర్పడుతుంది. కానీ మళ్ళీ నెక్స్ట్ షాట్ చేంజ్ అయ్యేసరికి ఆ స్వరంగం అనేది అక్కడి నుంచి మాయమైపోతుంది. ఈ షాట్లో ఇతను ఈ బోర్డు తప్ప ఇంకో రెండో బోర్డు అనేది ఏమీ తీసుకుని రాడు. అండ్ ఆ 2 చేతుల్లో కూడా ఈ ఒక్క బోర్డు మాత్రమే ఉంటుంది, కానీ రెండో బోర్డు అనేది ఎక్కడా కూడా కనిపించదు. కానీ నెక్స్ట్ షాట్ చేంజ్ అయ్యేసరికి ఇతని చేతుల్లోకి సడన్గా ఈ రెండో బోర్డు అయితే వచ్చేస్తుంది. ఈ షాట్లో ఈ రౌడీ పెద్ద ఆయన కొట్టడానికి వచ్చినప్పుడు రామ్ వచ్చి సేవ్ చేస్తాడు. కానీ రౌడీ వస్తున్నప్పుడు కనుక మనం చూసినట్లయితే ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా రామ్ అయితే ఉండడు. మరి ఇంత సడన్గా రామ్ ఎక్కడి నుంచి వచ్చాడో మరి. ఈ షాట్లో లక్కీ షర్ట్ పైన బ్లడ్ మార్క్ అయితే ఉంటుంది. అండ్ ఆ బ్లడ్ మార్క్ అనేది ఈ రకంగా ఉంటుంది. కానీ నెక్స్ట్ షాట్లో తన షర్ట్ పైన ఉన్న బ్లడ్ మార్క్ అనేది ఈ రకంగా చేంజ్ అయిపోతుంది. బేసిక్గా అక్కడ ఉన్న బ్లడ్ మార్క్ అనేది పెద్దదైతే ఓకే, ఎందుకంటే బ్లడ్ వల్ల ఎక్స్పాండ్ అవుతుంది అని అనుకోవచ్చు. కానీ అక్కడ ఉన్న బ్లడ్ మార్క్ అనేది చిన్నదిగా మారిపోతుంది. ఈ షాట్లో శివారెడ్డి పైన కోపంతో రామ్ తన కార్ని అయితే కొడుతూ ఉంటాడు. దానివల్ల ఈ సైడ్లో ఉన్న చిన్న లైట్ అనేది డ్యామేజ్ అయ్యి బయటకి అయితే వచ్చేస్తుంది. కానీ నెక్స్ట్ షాట్ చేంజ్ అయ్యేసరికి ఆ లైట్ అనేది దాని యథాస్థానంలో ఉంటుంది. అంటే ఆ లైట్కి అనేది ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు. మళ్ళీ నెక్స్ట్ షాట్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఆ డ్యామేజ్ అనేది మళ్ళా తిరిగి వచ్చేస్తుంది. ఈ షాట్లో ఈ బుద్ధుడి విగ్రహం ఉంది, ఫ్లవర్ తప్పితే రెండో వస్తువు అనేది ఏది ఉండదు. కానీ నెక్స్ట్ షాట్లో కెమెరా యాంగిల్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఆ రెండింటి మధ్యలోకి వస్తువు అనేది వచ్చేస్తుంది. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి గైస్. అండ్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.